ఈ విషయం మేము శర్మిలారెడ్డి గారితో మాట్లాడినప్పుడు అన్నా నాకేం తెలియదన్నా ఇది బొత్స సత్యనారాయణ కనుసన్నల్లో జమ్మ ఆదినాన్ని అనేవాడు 420 అగడండి. ఆడి మీద 420 కేసులు ఈ బొబ్బులు సీను వీడు వీళ్ళందరూ కలిసి ఈ బొత్స సత్యనారాయణ ఆధారం ఉంటే చూపించారు సార్. లైవ్ లో చూపిస్తే మాట్లాడి సరిపోతుంది కదా. మీరు మామూలు నోట్ కొంచెం వాగిస్తున్నట్టు వాగితే అవ్వదు. వాళ్ళు చెప్పింది ఏంటి, వచ్చిన దాంట్లో 50% అన్నారు తప్పితే మిమ్మల్ని రూపాయి అడగలేదు. రేపు ఎన్నికలంటే ఈ రోజు వరకు కూడా నిద్దట్లో నా ఫోన్ వచ్చినా మీరు రెస్పాండ్ అవ్వాలి, అయితేనే మీకు డబ్బు మీ చేతిలోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఛానల్ నాది, నా కనెక్ట్ అయి ఉన్నాను నేను. అవును, ఏ క్షణమైనా మీకు ఫోన్ చేసి పాలన దగ్గరికి వెళ్ళాలని డబ్బులు వచ్చి తీసుకుని అనొచ్చు, ఏ క్షణమైనా ఫోన్ చేసి అకౌంట్ లోకి వచ్చేస్తాను చూడండి అనొచ్చు. అప్పుడు మీరు ఎలా ఎంత ఎలర్ట్గా ఉండాలి, నా ఫోన్ అంటే ఎంత స్పీడ్గా ఉండాలా? నామినేషన్ల పర్వం ముగిసింది. అయితే ఈ ఎన్నికల్లో ప్రతిదీ ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. ఎలక్షన్ వచ్చిందంటే ఏ పార్టీ ఎంత ఫండ్ ఇస్తుందనే దానిపైన ఇప్పుడు కొత్త నాయకులు పుట్టుకొస్తున్నారు అనేది ఇప్పుడు ఒక ప్రత్యేకమైన టాక్ నడుస్తుంది. ప్రత్యేకించి ఆంధ్ర కాంగ్రెస్ పార్టీలో అయితే ఇంకా దారుణంగా టికెట్లు అమ్ముకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బీఫామ్ ఇస్తాం నాకెంత ఇస్తావు అంటూ టికెట్లను సినిమా టికెట్లలాగా బ్లాక్ లో అమ్ముకుంటున్నారని కొంతమంది నాయకులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంపై కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న నన్ను పార్టీ మోసం చేసిందంటూ విజయనగరం జిల్లాకు చెందిన చీపురుపల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే మాజీ ఇప్పుడు వేరే బీఫామ్ వచ్చింది తుమ్మగంటి సూర్యనాయుడు గారు ఆరోపిస్తున్నారు. పార్టీ టికెట్ ఇచ్చినట్లు ఇచ్చి లాస్ట్ మినిట్ లో మార్పు చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయన ఏ ఆధారాలతో ఇలా ఆరోపిస్తున్నారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకుందాం. తుమ్మగంటి సూర్యనాయుడు గారు నమస్తే సార్. నమస్తే సార్. సార్ చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ మీకు మోసం చేసిందంటూ మీరు ఆరోపిస్తున్నారు. అసలు ఏం జరిగింది సార్? చివరి నిమిషంలో మీకు బీఫామ్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి సార్? సార్ మురళి గారు సార్ చెప్పండి. నా కాంగ్రెస్ పార్టీ మొదటి లిస్ట్ లోనే నా పేరు పరిశీలించి నాకు అనౌన్స్ చేశారు. రెండో లిస్ట్ లో కూడా నా పేరే ఉంది, మూడో లిస్ట్ లో కూడా నాదే ఉంది, నాలుగో లిస్ట్ లో ఫైనల్ లిస్ట్ లో నా పేరు మరి గల్లత్ అయింది. బీఫామ్ చేతికి వచ్చేటప్పటికి బీఫామ్ వేరే చేతిలో ఉంది. అయితే ఇక్కడ పార్టీ నన్ను తీవ్రంగా మోసం చేసిందని అనుకోవాలి ఏది ఏమైనా. అయితే ఈ విషయం మేము శర్మిలారెడ్డి గారితో మాట్లాడినప్పుడు అన్నా నాకేం తెలియదన్నా, ఎలా జరిగిందో ఏంటో తెలియదు, ఏదో మోసం చేశారు వీళ్ళంతా, ఏదో జరిగింది అనేటట్టుగా శర్మిలారెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏదేమైనా పెద్దలు కొంతమంది ద్వారా ఈ మోసం అనేది జరిగింది. బొత్స సత్యనారాయణ కనుసన్నల్లో కొంతమంది బొత్స అనుచరులు మరి అక్కడ ఉండి ఇదంతా చేశారని అయితే నేనైతే భావిస్తా ఉన్నాను సార్. అయితే టికెట్ మీదే అన్నట్లుగా మీరు నియోజకవర్గంలో ప్రచారం కూడా మొదలు పెట్టారు. ప్రజల్లోకి మీరు వెళ్ళారు కదా? అవును, ఓకే, ప్రచారం మీరు వెళ్ళారు కదా, ప్రజల్లోకి వెళ్తే మీకు ఆదరణ ఎలా ఉంది సార్? ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత, ప్రచారంలో ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత విపరీతమైన ఆదరణ ఉంది. నాకున్నటువంటి గత 30 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం, అలాగే ఈ నియోజకవర్గంలో 4 మండలాల్లో నాకున్నటువంటి బంధువర్గం, ప్రజల్లోని మంచి నాకున్నటువంటి ఫాలోయింగ్ అంతా కలిపి ఈ రోజు శర్మిలారెడ్డి గారు వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలపడడం, ఇవన్నీ కలిసి చూసి ఓట్ల రూపంలో ఈ నియోజకవర్గంలో గెలవా పక్కన పెడితే ఒక 20-25 వేల ఓట్లు మరి నాకైతే పడతాయని నేను భావిస్తూ ఉన్నాను. ఈ తరుణంలో బొత్స సత్యనారాయణ అనుచరులు అయినటువంటి కొంతమంది ఈ పార్టీని ఈ బీఫార్ అనేది తీసుకున్నారని నాకైతే తెలుస్తా ఉంది. మురళి గారు సార్, మీరు కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని మీరు లోకల్ లీడర్స్ తో విభేదించడం వల్ల మీకు కొంత ఆస్తి నష్టం కూడా జరిగిందని మీరు గతంలో చెప్పారు. అదే ప్రెస్ మీట్ లో మీరు బీఫామ్ తీసుకోవడానికి శర్మిల గారి దగ్గర నుంచి మీకు ఫోన్ కాల్ వచ్చింది, రమ్మని చెప్పారని చెప్పారు. ఆ తర్వాత మీ టికెట్ తారుమారు అయిపోయింది. ప్రధానంగా మీకు టికెట్ రాకపోవడానికి కారణం ఏమని అనుకుంటున్నారు మీరు? నాకు టికెట్ రాకపోవడానికి కారణం నాకు ఉన్నటువంటి ప్రజల్లో ఉన్నటువంటి ప్రధాన ఆదరణ. ఏదైతే 25-30 వేల ఓట్లు మనకు వస్తాయని భావించారో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కలిపి ఈ కుట్ర చేశారని నేను భావిస్తున్నాను. అలాగే నన్ను అన్ని విధాలుగా లొంగ తీసుకోవాలని చూశారు, భయపెట్టారు. నా తాలూకా 6 ఎకరాలు
కొబ్బరి తోటను తగలబెట్టారు, 8 ఎకరాలు టేకు తోటను కూడా తగలబెట్టారు. ఇదంతా 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 బొత్స సత్యనారాయణ కన్సల్లో జరిగింది. అయితే దేనికి మేము లొంగపోయేసరికి ఈ విధంగా అక్కడ ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముఖ్యులు ఉన్నారో వాళ్ళ ద్వారా ఒక 10 కోట్ల రూపాయలకి ఈ ప్లానింగ్ చేసుకొని 5 కోట్లకి డీల్ చేసుకొని ఈ యొక్క తెలంగాణంతా నడిపించారని నేను భావిస్తున్నాను. నాకు తెలిసిన విషయం అదండి. మీకు టికెట్ ఇక్కడ మిమ్మల్ని కాకుండా వేరే వారికి ఇచ్చారు కదా, దానికి ప్రధానంగా మీకు రాకపోవడానికి కారణం ఏంటి సార్? ఆ వ్యక్తి అయితే ఇక్కడ మరి బొత్స సత్యనారాయణకి వైఎస్ఆర్సీపీకి ఎటువంటి నష్టం ఉండదు. అలాగే ఈ జిల్లాలో ఒక 3 నియోజకవర్గాలు ప్లాన్ చేశారు. మన జిల్లాలో విజయనగరం జిల్లాలో చూసుకుంటే విజయనగరం ఎంపీ స్థానం, అలాగే చీపురుపల్లి నియోజకవర్గం ఇది నాకు ఇచ్చినటువంటిది. అలాగే గజపతి నగరం అంటే గజపతి నగరం బొత్స సత్యనారాయణ తమ్ముడు, అలాగే చీపురుపల్లిస్తుడికి బొత్స సత్యనారాయణ గారు, విజయనగరం ఎంపీ టికెట్. ఈ 3 టికెట్లు టార్గెట్ చేసి సుమారు 10 కోట్ల రూపాయలు డీల్ జరిగింది. ఆ డీల్లో 5 కోట్లకి అగ్రిమెంట్ చేసుకున్నారు. వీళ్ళు చేసుకున్న తర్వాత దీన్నేమో ఈ 3 స్థానాలు కూడా ఆపడం అనేది జరిగింది. ఇదంతా ఇప్పుడు ఏదైతే ప్రస్తుతం బొబ్బులి కాదు విజయనగరం ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నటువంటి ఈ బొబ్బులి సీను బొత్సకి అత్యంత అనుసరుడని మాకు తెలిసింది. ఆయన తాలూకా మ్యాప్ లో ఏదైతే శర్మిలారెడ్డి గారు దగ్గర ఉన్నటువంటి కొంతమంది శర్మిలారెడ్డి గారికి కూడా తెలియకన్నా ఇదంతా ప్లాన్ చేశారని కూడా మా తాలూకా దీంట్లో తేలింది. మురళి గారు, మీకు పార్టీ మొండి చేయి చూపించింది. మీకు పార్టీకి మీ మీద నమ్మకం లేదంటారా? పార్టీ నా మీద నమ్మకం ఉందండి. నమ్మకం ఉండే అన్ని ఎంక్వైరీ చేసే టికెట్ ఇచ్చారు. అయితే జమ్ము ఆదినాన్ని అనేవాడు 420 ఒకడండి. ఆడి మీద 420 కేసులు సుమారు అన్ని పోలీస్ స్టేషన్ చూసుకుంటే ఒక 5-6 పోలీస్ స్టేషన్ లో ఆడి మీద కేసులు కూడా ఉన్నాయి. 420 ఏదో మాట్లాడు. ఈ 420 పనులు చేస్తా ఉంటాడు వీడు. ఈ బొబ్బుల సీను వీళ్ళందరూ కలిసి ఈ బొత్స సత్యనారాయణ కొనసానంలో ఈ 420 పనులు చేయడం అనేది పెద్ద దిట్టాయుడు. ఇది ప్రజల్లో ఒక ఓటు కూడా ఇది రాదు. సార్ మీరు ఒక జాతీయ పార్టీకి 76 సంవత్సరాల నేను దగ్గర ఉంటది కదా, చరిత్ర ఒక పార్టీ పైన ఆరోపణలు చేస్తున్నారు. కొంచెం ఆలోచించి మాట్లాడండి సార్ మీరు. సార్ ఇక్కడ ఆరోపణలు ఏమీ చేయలేదని నేను ఉన్నది ఏదైతే వాస్తవం జరిగిన విషయం నేను చెప్తా ఉన్నాను. కొంతమంది వ్యక్తులపైన ఆరోపిస్తున్నారు. సరే, వ్యక్తులపైన ఆలోచించిన అంత చరిత్ర కలిగిన ఒక పార్టీ ఒక వ్యక్తిని నిలబెట్టిందంటే ఆ వ్యక్తి పైన ఎంత నమ్మకం ఉంటే ఆయన గుర్తిస్తుంది సార్. అటువంటి వ్యక్తి పైన మీరు ఆలోచించిన ఆరోపణలు చేసేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడాలి. లేదంటే ఏదైనా ఆధారాలు ఉంటే ఆధారాలు చూపించి మాట్లాడాలి తప్పితే నోటుకు వచ్చినట్లు మాట్లాడేస్తే అవ్వదు కదా సార్. పక్క ఆధారాలు ఉన్నాయండి. దానికి సంబంధించిన చెక్కులు, తర్వాత వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళ ఫోన్ సంభాషణ అంతా కూడా ఇక్కడ ఆడియో వీడియో అన్ని ఉన్నాయండి. కావాలంటే నేను చూపిస్తానండి. ఆధారం ఉంటే చూపించండి సార్. లైవ్ లో చూపిస్తే మాట్లాడి సరిపోతుంది కదా. మీరు మామూలు నోటుకొచ్చి వాగేసినట్టు అయితే అవ్వదు కదా సార్. ఇప్పుడు మీ దగ్గర ఆధారం ఉంటే చూపించి మాట్లాడండి అంతే. ఎందుకంటే ఇది ఒక పెద్ద పార్టీ సార్. ఇది పార్టీకి సంబంధించిన వ్యక్తి పైన మీరు ఆరోపణలు చేయడం. మీకు ఈ రోజు 12 గంటలలోపు మీరు వైజాగ్ చేరండి. వైజాగ్ ఫోన్ నెంబర్ ఇస్తాను, ఆయన కలవండి. ఇది చూడండి, ఇచ్చర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థిన ఈయన పేరు అనౌన్స్ చేశారు, కనిమిద్ది మల్లేష్. ఆయన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. అందులో ఫస్ట్ ఆయనతో మాట్లాడిన ఆడియో అండి ఇది. వైజాగ్ 12 గంటల లోపు చేరితే ఆయన ఏ ప్రూఫ్లు అడిగితే ఆ ప్రూఫ్లు ఇవ్వండి. అయ్యా లేకపోతే మీరు ఆయన ఎలా మాట్లాడుకుంటారో మాట్లాడుకుని మధ్యలో నాకెందుకు తలకినప్పులు. నాది కూడా చేయవలసింది ఆయనే కదా. అవునవును. పడ్డారు. పడిన తర్వాత ఏం చేస్తాం, ఏం మాట్లాడతాం, మాట్లాడడం ఏంటంత ఇబ్బంది. అవునండి. ఇప్పుడు మీ తాలూకా ఆస్తుల పాస్తులు అడిగట్లేదు కదా, వచ్చిన దాంట్లో అడిగారు. అడిగిందని ప్రూఫ్ ఇమ్మన్నారు. ప్రూఫ్ ఈ పూట కూడా మీరు ఇవ్వకపోతే ఎలాగా? అంటే నాకు ఏ ఉద్దేశంతో మీరు ఫోన్ ఎత్తట్లేదు సార్? మీకు మీ దగ్గర చెప్పడం భయం ఏంటి? ఇప్పుడు ప్రూఫ్ కదా, నాకు భయం అనేది ఏంటి తెలియదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఎలాగా మనం ప్రూఫ్లు ఇవ్వడానికి అని భయం అనేది నాకు పక్క తెలియదు. అవతల వ్యక్తి కదా ఎవరెవరు ప్రూఫ్ నుంచి చూపిస్తాను కదా నా దగ్గర వచ్చి ఉంటే అనేసి ఒక భయం అంటాడుతాం సార్. మరి నాకు మీ దగ్గర భయం ఏంటి ఉంది ఉన్న విషయం? అదేనండి ఒకవేళ నా దగ్గరకు వచ్చి ఉంటే నేను చూపిస్తాను కదా ఎవరెవరు ప్రూఫ్లు ఇచ్చారు. మీరు ఒక్కలా నేను ఒక్కలా కాదు కదా. అవును.
ప్రూఫ్లు ఇచ్చింది మీరు ఒక్కరు, నేను ఒక్కరు కాదండి. అవును. ఎవరెవరు ప్రూఫ్లు ఇచ్చారో ప్రూఫ్లు నేను చూపిస్తాను కదా, నా దగ్గరకు వచ్చి ఉంటే. ఆ. ఇప్పుడు అంటే రాజామైన ప్రూఫ్ వినండి. ఆ. రాఘవమైన ప్రూఫ్లు ఇచ్చాడు, డాల్సిన ప్రూఫ్లు ఇచ్చాడు, ఉమ్. జమ్మాయిన నేను ప్రూఫ్లు ఇచ్చాను, పెందుర్తాయని ప్రూఫ్లు ఇచ్చాడు. ఉమ్. ఆ? ఆ. నలుగురు ఇచ్చాం. ఆహా. మీ నలుగురు ఇచ్చిన ప్రూఫ్లు నా దగ్గరకు వస్తే నేను చూపిస్తాను కదా. మీకు రావడం ఎంత ఇబ్బంది అనుకున్నప్పుడు నేను ఎందుకు మీకు ప్రత్యేక బయట పెట్టి సార్ నా భయం నన్ను అంటాడుతాను సార్. నిజంగా మరి మీకు మీ దగ్గర దాపరకం ఏంటి లేదు, అందుకే మల్లేశ్వర గారు అయ్యా మీరు నాకన్నా పెద్ద ఆయన, నిజమేనండి, నాకన్నా ఆలోచించగలిగే శక్తి ఉంది కాబట్టి భయం నాకన్నా రాజకీయ అనుభవం మీకు ఉంది. లేదంటాం లేదు సార్. ఈ రోజు వాళ్ళు చెప్పింది ఏంటి, వచ్చిన దాంట్లో 50% అన్నారు తప్పితే మిమ్మల్ని రూపాయి అడగలేదండి. అచ్చా అలా గురించి వినండి వినండి, ఒక మాట వినియండి, నా మాట వినియండి, తర్వాత మీరు ఏంటనేది తీసుకుని మీ ఇష్టమే. వచ్చిన దాంట్లో 50% అన్నారు. మీకు ఒక విషయం తెలుసా, ఈ విజయనగరం జిల్లాలో పేర్లు మారిపోతాయి తెలుసు మీకు ఆ విషయం? అవునవును. ఎంపీ ఎవరైతే కొత్త పర్సన్ వచ్చాడో ఆయన ఏ పేర్లు నచ్చితే ఆ పేర్లు మార్చుకోమన్నారు. అవునవును. ఏ పేర్లు నచ్చితే ఆ పేర్లు అవును మార్చుకోమన్నారు. మార్చుకోమన్నప్పుడు ఏం చేస్తారు ఆయన? అవునవును. ఆయన అంతా సుమారు 2 కోట్ల ఖర్చుకి ఎస్టిమేషన్ చెప్పాడు వాళ్ళకి. 2 కోట్లు ఖర్చు పెట్టడానికి ఎస్టిమేషన్. ప్రతి మనిషి మీద 45 లక్షల ఫండ్ వస్తుంది, 25 లక్షలు వాటికి పెట్టాలని వివరణ ఇచ్చాడు. అదే వచ్చిన దాంట్లో పెట్టా మనకేటి ఇబ్బంది? ఇబ్బంది ఏటి లేదండి, ఇబ్బంది గురించి నేను అనడం లేదండి. మరి అలాంటప్పుడు అలా కాదండి, అలాంటప్పుడు వాళ్ళు క్షణంలో పేర్లు మార్పించగలరు, వాళ్ళకి దమ్ము ఉంది. అవునులేండి, వాళ్ళ చేతిలోనే ఉన్నాయి కదా, వాళ్ళకి అది పెద్ద పని. ఈ రోజు నా గుండె మీద చేసుకుని నేను చెప్తున్నాను, నాకు అంత అవసరం లేదు, మీకు చెప్పాల్సినంత అవసరం లేదు. చీపురుపల్లి మారుతుంది పేరు. సంతోషం. గజపతి సంతోషం, థ్యాంక్ యూ. గజపతి నగరం మారుతుంది పేరు. ఇద్దరే మాకు తెలిసిన వ్యక్తులు, మంచి అభిమానులు, అది మీకు రావాలని కోరుతున్నాం. మల్లేశ్వరరావు గారు మార్కన్నా ఉండాలంటే కరిమించి మల్లేశ్వరరావు గారు 12 గంటలకు అటెండ్ అవ్వాలి. అయ్యా మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, ఏమైనా ఫీలింగ్స్ ఉన్నట్టయితే నా దగ్గర రండి, నేను ప్రూఫ్లు చూపిస్తాను. నేను విజయనగరంలో ఉంటాను. ఇప్పుడు ఏం చెప్పాను నేను, మీ దగ్గర చెక్ బుక్ లేదనుకున్నప్పుడు ఒక ప్రామిసర్ నోట్ అయినా రాసిద్దాం రండి అన్నాను నేను. అవును. మరి దానికి కూడా మీరు రాకపోతే ఏమనుకోవాలి మిమ్మల్ని? శ్రీకాకుళం జిల్లా ఓన్లీ జిల్లా మీది. అవునండి. విజయనగరం జిల్లా ఎంపీ పరిధి, ప్రతిదీ ఎంపీతోనే సంబంధం. అవును. రేపటి రోజున మీరు చేసే ఫ్లెక్సీ మీద కూడా విశాఖపట్నం జిల్లా తనకు ప్రెసిడెంట్ ఫోటో వేసినా ఒప్పుకోరు ఇక్కడ. అవును. విజయనగరం జిల్లా ప్రెసిడెంట్ ఫోటో వేసినా ఒప్పుకోరు ఇక్కడ. అవును. ఎంపీ ఫోటో మాత్రమే పరిగణలో తీసుకుంటారు. అవును. నా దగ్గర ప్రూఫ్లు అందరివి నా దగ్గరే పెట్టుకున్నాను. అయ్యో, నా ప్రూఫ్లు ఎవరెవరు నా దగ్గర ప్రూఫ్లు పెట్టుకుని చూపిస్తాను రండి. అవునవును. నా దగ్గరే పెట్టుకున్నాను. ఎందుకు పెట్టుకున్నాను అంటే ఒక మాట చెప్పాను వాళ్ళకి, బీ ఫామ్ ఇచ్చిన రోజు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తానని చెప్పాను. రైటా రాంగా? అంతే కదా. బీ ఫామ్ ఎందుకంటే ఇప్పుడు పేరు వచ్చింది, రేపు బీ ఫామ్ ఇవ్వకపోతే? అవును. మా తమ్ముడు చూడండి పరిస్థితి చెప్పండి. ఇప్పుడు రేపు బీ ఫామ్ రాదు అడిగి. అవును. గజపతి నగర్ పరిస్థితి ఏంటి అడిగి, రేపు బీ ఫామ్ రాదు. ఇప్పుడు మీరు అక్కడ ఫీల్డ్ లో ఎంత తిరిగి ఎంత ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి అనవసరం. అవును. వాళ్ళకి రేపు ఏటు కావాలనుకో. ఈ రోజు మీరు అంతా ఎన్ని ఊళ్ళు తిరగండి, ఎన్ని చోట్ల తిరగండి, మిమ్మల్ని అడగరు. ఎందుకు తిరగలేదు అడగరు. అవును. మీరు తిరుగుతున్న ప్రూఫ్లు పెట్టడమే. అవునండి. మీకు ఒక విషయం తెలుసో తెలియదో, ఎన్నికలు అన్నంత వరకు, ఎంతవరకు? ఎన్నికల ముందు రోజు వరకు, రేపు ఎన్నికలంటే ఈ రోజు వరకు కూడా నిద్దట్లో నా ఫోన్ వచ్చినా మీరు రెస్పాండ్ అవ్వాలి. అయితేనే మీకు డబ్బు మీ చేతిలోకి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఛానల్ నాది, నా కనెక్ట్ అయ్యి ఉన్నాను నేను. అవును. ఏ క్షణమైనా మీకు ఫోన్ చేసి పలానా దగ్గరికి వెళ్ళాలని డబ్బులు వచ్చి తీసుకుని అనొచ్చు. ఏ క్షణమైనా ఫోన్ చేసి అకౌంట్ లోకి వచ్చేస్తాను చూడండి అనొచ్చు. అవునవునండి. అప్పుడు మీరు ఎలా ఎంత ఎలర్ట్గా ఉండాలి? నా ఫోన్ అంటే ఎంత స్పీడ్గా ఉండాలా? అవును. ఈ లోపు మీకు అంటే టికెట్ రాకపోవడం కారణం ఇతను హస్తమే ఉందంటారా? ప్రధానం అతనేనండి. ఎవరు సార్? ఎవరు? జమ్మాదన్ అనే వ్యక్తి సార్. అతను అంటే అతను ఎలా అవుతారు సార్? అతను కూడా లాస్ట్ టైం అతను కూడా కాంగ్రెస్ అభ్యర్థి కదా. కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ చేసి ఇంట్లో పడుకోవడమే కదా వీళ్ళ పని. పార్టీ ఫండ్ ఏదైనా వస్తే ఆ ఫండ్ ని ఇంట్లో పడేసుకొని కాలక్షేపం చేయడం తప్ప వీళ్ళ ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు సంపాదించి
ఓట్లు వేయించుకోవాలనే ఆలోచన వాళ్ళకి లేదు కదా. మరి అటువంటి వ్యక్తి మిమ్మల్ని మీ టికెట్ మీద ఎలా ప్రభావం చూపించగలరు సార్? నా టికెట్ మీద అంటే అతను పార్టీ కోసం కష్టపడను అని మీరు కష్టపడరని మీరు అంటున్నారు. అటువంటి వ్యక్తి మీ టికెట్ మీద ప్రభావం చూపించగలరంటారా? ఏమి ఉండదండి, ఆయనకైతే ఎటువంటి ప్రభావం ఉండదు. మీ టికెట్ మీద మీకు టికెట్ రాకపోవడానికి కారణం అతను ఏమైనా చేయగలరా? అతను ఏం చేయగలరు? డబ్బులు సార్, ఈ డబ్బులు ఏంటంటే వీరికి డబ్బులు కూడా లేవు. వీడు 420 గాడు, ఈ 420 గాడిని పెట్టి ఈ కొంతమంది వైసీపీ నాయకులు చేసినటువంటి వాళ్ళ ఆర్థికంగా వీనికి సహాయం చేస్తే వాళ్ళకి ఏంటి లాభం అంటే, నేను తప్పితే వాళ్ళు ఇక్కడ గెలుపు ఈజీగా ఉంటది, ఓటింగ్ శాతం వాళ్ళ పెరుగుతుంది. లేదంటే ఈ వైసీపీ ఓటు బ్యాంక్ ఎంత నాకు వచ్చే అవకాశం ఉంది 20-30 వేలు, దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు డబ్బు ఫండింగ్ ఏమో ఈయన ద్వారా ఇదంతా ఈ తతంగం వల్ల నడిపించారు సార్ వీళ్ళు. అంటే పార్టీకి ఓట్లు అవసరం లేదా సార్? పార్టీకి ఓట్లు కావాలి కదా, కానీ పార్టీకి ఇదన్నీ తెలియదు, ఈ రహస్యం వల్ల తెలియలేదు వాళ్ళకి అని నేను అనుకుంటున్నాను. అది సార్. ఇదండి సార్, చూడండి, ఇగో నా ప్రూఫ్లు అన్ని ఉన్నాయండి. ఇక్కడ బ్యాంక్ చెక్కులు. భయం ఏంటి ఇప్పుడు నాకు భయం అనేది తెలియదు కదా. ఇప్పుడు అలా వినండి సార్ మురళి గారు. భయం అనేది నాకు పక్క అవతల ఇవ్వండి చెక్కులు చూపిస్తాను కదా వచ్చి ఉంటే అనేసి ఒక భయం అంటాడుతాం సార్. మరి నాకు మీకు మీ దగ్గర భయం ఏంటుంది? ఇవ్వండి చెక్కులు చూడండి ఒకసారి. చెక్కులు ఈ 13-14 చెక్కులు అండి ఇక్కడ. ఆ చెక్కులు తీసుకున్నారు. ఏదైతే ఇప్పుడు అభ్యర్థులు ప్రకటించుకున్నారు కదా, ఈ జమ్మాదినాన్ని కూడా వాళ్ళకి ముడుపులుగా అదో జమ్మాదినాన్ని అనేవాడు ప్రూఫ్లు ఇచ్చాడు. గజబినగరం డోలా సీను అదో ఆయన చెప్తాడు కదా. అదండి రావట్లేదు ఇక్కడ, ఈ కొద్దిగా ప్రాబ్లం ఉందండి. మీకు ఇవన్నీ పంపిస్తామండి, స్క్రీన్ రికార్డ్ అవుతుంది, మీకు ఇవన్నీ పంపిస్తాం సార్. ఈ వాయిస్ లో ఏదైతే హైకమాండ్ పేర్లు పంపించిందో ఫస్ట్ లిస్ట్ లో ఈ పేర్లన్నీ మారిపోతాయి. అందులో మనం ప్రధానంగా చూసుకుంటే తుమ్మగడ సూర్యనాయుడు తిరుపతి నియోజకవర్గం కూడా మారుతుంది, అలాగే గజపతినగర్ కూడా మారుతుంది. అలాగే అవరాల్లో చెప్పుకుంటూ ఆయన ఈ తాలూకా ఆడియోలో ఉందండి. ఇదంతా కూడా మీకు పంపిస్తానండి, ఇదంతా పంపిస్తాను సార్. అయితే ఇప్పుడు ఈ కరిమెత్తి మల్లేశ్వరరావు అనే అతన్ని మన కాంగ్రెస్ పార్టీ ఎందుకంత మోటివేట్ చేస్తున్నారు సార్? అంటే ఒక క్యాండిడేట్ వేరే క్యాండిడేట్ ని ఇంత మోటివేట్ చేయవలసినంత అవసరం ఏముంది సార్? ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే విజయనగరం నియోజకవర్గాన్ని టార్గెట్ చేశారండి వీళ్ళు. విజయనగరం ఎంపీ నియోజకవర్గాన్ని కరిమించి మల్లేష్ గాని, లేదంటే నేను గాని, అలాగా డోలా ఇప్పుడు ఏం పేరు కురుమనాయుడు రాజావు ఎమ్మెల్యే అభ్యర్థి రాజరత్నం అనుకుంటా పేరు. మా ప్రధానంగా ఈ విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ నియోజకవర్గాల్లో ఎక్కువ టార్గెట్ చేశారండి. అంటే క్యాండిడేట్ ని ఎంతగా క్యాండిడేట్ వేరే క్యాండిడేట్ ని ఎంతలో మోటివేట్ చేయవలసినంత అవసరం ఏమొచ్చింది అంటున్నారు సార్? వాళ్ళకి డబ్బులు కావాలి సార్, వాళ్ళకి డబ్బులు కావాలి. ఆ డబ్బుల గురించి ఇదంతా. మరి ఇందులో మొత్తం ఎంపీ అభ్యర్థి కనుసనల్లో జరుగుతుంది. మీ ఎంపీ అభ్యర్థి అంటున్నారు, అంటే ఎంపీ అభ్యర్థి ఎవరు సార్? ఈ ఎంపీ అభ్యర్థి బొబ్బులు సీన్ అండి. ఈడు ఎవడో అసలు తెలియదు. ఈ కాంగ్రెస్ పార్టీలు కూడా ఈడు లేడు, ఈడు కొత్తగా వచ్చాడు గత 10 రోజులుగా. అంతకుముందు గజపతినగరం ఎమ్మెల్యేగా పోటీ చేశాడు కాంగ్రెస్ పార్టీలో. పోటీ చేసిన తర్వాత కనుమరుగైపోయాడు. మళ్ళీ ఇప్పుడు తెర మీదకి వచ్చాడు. ఈయన కన్సర్నల్లో ఇదంతా ప్లాన్ అలా జరిగింది. ఇది శర్మిలా గారికి తెలియదని అంటున్నారు. శర్మిలా గారి కూడా నేను మాట్లాడాను, అంతా పరిశీలించి వాళ్ళ మీద సరి తీసుకుంటామని పార్టీ చెప్తా ఉంది సార్. ఇప్పుడు అభ్యర్థికి 40 లక్షలు పార్టీ ఫండ్ ఇస్తుందని చెప్తున్నారు.
దానికి అభ్యర్థి నుండి సెక్యూరిటీ అడుగుతున్నారు సార్. అంటే చెక్ అని ప్రామిసరీ నోట్ అని ఎందుకు సార్ ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి? అంటే వచ్చిన ఫండ్ లో ఈ అభ్యర్థి ఇప్పుడు అది 40 లక్షల అంటే వాళ్ళకి అప్పుడు తెలిసింది 40 లక్షలు. ఇప్పటికి ఇంకా ఎక్కువ అనుకుంటున్నారు. ఎంత వచ్చినా వాళ్ళు 50% తీసుకోవడానికి వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టారు కదా ఆల్రెడీ వీళ్ళు 5 కోట్లు ఖర్చు పెట్టారు సార్. దీని మీద 10 కోట్లు డిమాండ్ డీల్ మాట్లాడారు, కానీ 5 కోట్లకి డీల్ అయ్యింది. అంటే జిల్లాలోనా సార్? మొత్తం ఇప్పుడు ఎంపీ పరిధిలో ఉన్నటువంటి ఏ సీట్లు అయితే మార్చాలనుకున్నారు, ప్రధానంగా చీపురుపల్లి సార్, గజబిహారం సార్, ఈ రెండు మార్చడానికి 10 కోట్లకి వీళ్ళు అడిగారు. అడిగితే 5 కోట్లు డీల్ అయ్యింది. ఆ డీల్ డబ్బులు కూడా వీళ్ళు ఇచ్చేసిన తర్వాత వీళ్ళకి బీఫారాలు ఇచ్చారు. అంటే డబ్బుల కోసమే ఇదంతా డబ్బులకి వీళ్ళు లొంగి ఇదంతా చేస్తున్నారు. అసలు ఈ 50-50 కాన్సెప్ట్ ఏంటి సార్ అసలు? ఇప్పుడు ఏదైతే కొత్త వ్యక్తులు టికెట్ కావాలి, ఆల్రెడీ వచ్చిన వ్యక్తికి డబ్బులు ఇవ్వడు కదా. ఇప్పుడు నాకు వచ్చింది, నేను ఎందుకు ఇస్తాను? ఆల్రెడీ అనౌన్స్ అయ్యింది కదా. కొత్త వ్యక్తిని పెట్టామనుకో, ఆయన డబ్బులు ఇస్తాడు, టికెట్ కావాలి కాబట్టి. అందుకు నువ్వు డబ్బులు ఇవ్వాల్సి లేదు. వచ్చిన పార్టీ ఫండ్ ఏదైతే వస్తుందో అందులో 50% ఇచ్చేయాలి. దానికి సంబంధించి నువ్వు ముందే చెక్కులు లేదంటే ఏదైనా ల్యాండ్ డాక్యుమెంట్లు మా దగ్గర పెట్టాలి అనేది ఈ బొబ్బుల సీన్ తాలూకా ప్లాన్. అంటే ఇది పార్టీకి సంబంధం లేదు, ఇక్కడ ఎంపీ అభ్యర్థి ఆడిస్తున్నాడు. ఎంపీ అభ్యర్థి, ప్రధానంగా ఎంపీ అభ్యర్థి అండి. ఆల్రెడీ ఆ పేపర్లు తీసుకున్నాడు. బొబ్బుల అభ్యర్థి అని చూసి సూట్ కేసులో సర్దుకొని ఉంచాడండి. అది ఇప్పుడు మీరు వినిపిస్తున్న ఆడియో అంతా ఇదంతా ఫేక్ మార్ఫింగ్ చేశారని మీరు ఏమంటారు సార్? ఫేక్ అంటే ఆధారాలు ఉన్నాయి కదా, రమ్మనండి కూర్చుందాం సార్. ఇది ఫేక్ చేయడానికి, ఇంత సమస్య చేయడానికి వీళ్ళేమైనా ఈ పెద్ద ఈ నాయకులు కాదు. వీళ్ళందరినీ ఏదో మనం తప్పుదో పట్టించి ప్రజల్లో తప్పుదో పట్టించి వీళ్ళ మీద నిందారోపణలు వేయడానికి అవసరం లేదండి. జరుగుతున్నట్టు వాస్తవం అండి ఇది. ఎందుకంటే నాకు జరిగినటువంటి ఈ అన్యాయం ఏదైతే ఈ ప్లానింగ్ మొత్తం ఉందో అంతా నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఫేక్ చేయడం అవసరం మాకేముందండి? మేము ఎన్నికలకు వచ్చాము, ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం. ప్రజలు ఈ సమస్య మాకు సరిపోతుంది. ప్రజలు టార్గెట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీగా ఒక అభ్యర్థిగా నేను ప్రజల్లోకి వెళ్ళి మంచి ఓటింగ్ తేవాలి, గెలాలనే ఉద్దేశంతో నేను పట్టుదలతో నేను పనిచేసుకుంటే ఇటువంటి సమస్య నీళ్ళు సృష్టించారు. అది సార్ ఇప్పుడు అంటే పార్టీలో ఇంత జరుగుతుంది కదా, ఈ విషయం శర్మిల గారికి తెలిసి జరుగుతుంది అంటారా లేదంటారా? శర్మిల గారికి తెలియదనే నేను అనుకుంటున్నానండి. తెలియకపోతే మరి మీరు 3 లిస్టులో మీ పేరు ఇప్పుడు లేనప్పుడు ఆవిడ ఏమైనా యాక్షన్ తీసుకోవాలి. శర్మ దృష్టికి తీసుకెళ్ళామండి. తీసుకెళ్ళిన తర్వాత అన్ని విషయాలన్నా మాకు కూడా మోసం జరిగినట్టుంది, మాకు తెలియలేదు, మీకు న్యాయం చేస్తాం, వాళ్ళ మీద ఎవరైతే దీనికి సంబంధించిన బాధ్యులందరినీ పార్టీ నుండి సస్పెండ్ కూడా చేస్తామని కూడా శర్మిల గారు మాట ఇచ్చారు సార్. ఆల్రెడీ నామినేషన్లు వేసేసారు, స్క్రూటినీ కూడా అయిపోయిందండి. అయిపోయినా మరి పార్టీ చేస్తుందండి నేను అనుకుంటున్నాను. పార్టీ కూడా ఆ విధంగా చెప్పిందండి. ఓకే సార్, మీరు ఈ టికెట్ విషయం మీద శర్మిల గారికి ఏదో సూసైడ్ నోట్ ఏదో పంపించినట్లుగా ఒక వార్త వినిపిస్తుంది, అది ఎంతవరకు నిజం సార్? నేను సూసైడ్ నోట్ మరి నేను నా తాలూకా పరిస్థితి అలాగ అయ్యిందండి. ఎందుకంటే నేను తట్టుకోలేకపోయాను. నాకే బీఫార్మ్ కంట ఎవరో ముక్కు మంగ తెలియని వ్యక్తికి 420 గారికి టికెట్ ఇచ్చేసరికి నాకు నా ప్రెస్ అలాగ అయ్యిందండి. అందుకు ఒక నోటు కూడా నేను రిలీజ్ చేయడం జరిగిందండి. మీకు ఎటువంటి రీప్లై ఏమైనా వచ్చిందా? రీప్లే ఏం లేదండి. భరోసా ఏమైనా వచ్చిందా? పార్టీ మీకు న్యాయం చేస్తుంది, పార్టీలో పనిచేయండి అని అన్నారండి. అంతవరకేనండి. అంటే మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎటువంటి ఇది లేని నాయకులని. అతను కొత్త నాయకుడు కూడా కాదు, మీకు ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా అతను. మరి ఏదో ఇప్పుడు 2019 ఎన్నికల సంగతి మీకు అందరికి తెలిసిందే. ఆ రోజు టికెట్లు ఇవ్వడం అనేది ఆ రోజు ఎవరో లేక వీళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇదంతా 420 బ్యాచ్. ఆ రోజు ఎన్నికల తర్వాత వీళ్ళందరూ కనుమరుగైపోయారు. ఇప్పుడు పార్టీని ముందు తీసుకెళ్ళకి శర్మిల గారు వచ్చిన తర్వాత పార్టీ బలపడతా ఉంది. బలపడిన తర్వాత ఈ టికెట్లు వ్యవహారం అనేది వచ్చింది. ప్రధానంగా మనం చూసుకుంటే ఈ బొబ్బులి సీన్ అనేవాడు బొత్స సత్యనారాయణకి ప్రధాన అనుసరుడు అని తేలింది మా దృష్టిలో, మా ఎంక్వైరీలో. ఈ బొత్స సత్యనారాయణ వీళ్ళందరూ కలిసి 10 కోట్లకి మాట్లాడుకొని 5 కోట్లకి డీల్ కుదుర్చుకొని ఆ అమౌంట్ వీళ్ళ చేతులు మారింది. ఆ అమౌంట్ రాబట్టుకోవడానికి కొత్తగా ఎవరికైతే అభ్యర్థులకు ఇచ్చారో ఆ అమౌంట్ ని
వచ్చిన పార్టీ ఫండ్ లో వీళ్ళు 50-50 ఇమ్మని. సార్. అదే సార్, అంతే సార్. అంత చీప్ గా వీళ్ళ తాలూకు ప్రవర్తనలో ఉన్నాయి. మరి పార్టీ ఏం చేస్తుంది, ఏ విధంగా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుందని చూడాలి సార్. సార్, మీరు గతంలో జనసేన పార్టీలో పనిచేశారు. ఏ నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు సార్ మీరు? కాంగ్రెస్ పార్టీ షర్మిల గారు వచ్చిన తర్వాత అంటే మనం చూసామండి, గత 10 సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కేంద్రంలో ఇక్కడ రాష్ట్రంలో తెలుగుదేశాన్ని గాని లేదంటే వైఎస్ఆర్సీపీ జగన్ గారిని గాని ఈ 2 పార్టీల్ని ఆడిస్తూ ఉంది. అభివృద్ధి అయితే చేయట్లేదండి బీజేపీ. ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఎటువంటి సంక్షేమ కార్యక్రమం చేయలేదనే ఉద్దేశంతో కాంగ్రెస్ ద్వారా ఇది జరుగుతుంది, న్యాయం జరుగుతుంది రాష్ట్రానికి అనే ఉద్దేశంతో మేము జాయిన్ అవ్వడం జరిగిందండి. సార్, ఓకే సార్. అయితే ఇప్పుడైతే మీకు కాంగ్రెస్ పార్టీ మొండిచే చూపించింది, మీకు బీఫామ్ ఇవ్వలేదు, మోసం చేసింది. మీరు తదుపరి కార్యాచరణ ఏంటి సార్? అంటే ఏదైనా పార్టీలో చేరబోతున్నారా, లేకపోతే ఏదైనా ఏ పార్టీ చేరితే ఏ పార్టీలో చేరుతారు సార్? లేదండి, ఇంకా మేమంతా మాట్లాడుకోవాలి. మా కార్యకర్తలు అందరూ ఉన్నారు, అందరినీ కూర్చోబెట్టి మాట్లాడాక నేను తీసుకుంటాను. అంటే ఆల్రెడీ ఎలక్షన్ టైం కూడా దగ్గర పడింది, ఇంకా 1-2 రోజుల్లో నేను తీసుకుంటాను. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్. ఓకే సార్. అయితే కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మగంటి సూర్యనాయుడు గారు, మాజీ అభ్యర్థి, ఇలా డబ్బుల కోసమే ఇలా పార్టీ టికెట్లు అమ్ముకుంటుంది, అది కూడా జిల్లా స్థాయి నాయకత్వంలోనే ఇటువంటి మోసాలు జరిగాయని చెప్తున్నారు. అతను తదుపరి కార్యాచరణ ఏంటనేది కూడా అతను త్వరలోనే వెల్లడిస్తారని చెప్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే.